ఉదయం 10 గంటల నుండి మనము చల్లగా గెరిజిము ప్రార్థనా మందిరంలో సుఖాసీనులమై ఉన్నాం. మనం చదువుకున్న ఈ సువార్త భాగంలో యోహాను సువార్త 19:28 అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. మానవ చరిత్రలో ఏనాడు ఏ నరుడు కని విని ఎరగని విచిత్ర సంఘటన శిలువలో వినిపిస్తూ ఉంది. ఆవేదన కనిపిస్తూ ఉంది. దేవుడు ఊహకందని లోకము నుండి భూలోకానికి వచ్చినాడు. కర్కశంగా నియంతలాగా సిలువ వేసి చిత్ర హింసలకు గురి చేసి ఆయన సిలువలో వేదనతో అంటూ ఉన్నాడు, దేవుడు నీకు దిక్కెవరు అని ప్రశ్నిస్తూ ఉన్నట్లుగా మనము గమనించవచ్చు. మనిషి వైఖరి దాహం అడిగితే చేదు చిరకనందిస్తూ ఉన్నాడు. సృష్టికర్తకే సర్వోన్నతునికే దాహం వేసేంతగా ఆయన ఆవేదనలో అలసి మునిగిపోయినాడు. ఆకాశ మేఘాలు సృష్టించి వర్షధారలను నిలిపి వర్షింపజేసే ఆ ప్రేమామూర్తికి దాహం వేస్తూ ఉంది. సముద్రాలను నోటి మాటతో సృజించి వాటికి హద్దులు ఏర్పరచి ఆ దేవునికే, నీటిని ద్రాక్షారసముగా మార్చిన దేవునికే, ఎడారులలో నదులను పుట్టించిన దేవునికే, పుడిసిటితో జలములను కొలిచిన దేవునికే. మామూలుగా మహాసముద్రం అంటూ ఉంటాం కదా, అలాంటి మహాసముద్రాన్ని కొలవడం అనేది ఎవరి తరము, ఎవరి వల్ల కాదు. అలాంటి సముద్రాన్ని ఇప్పుడు మనము దాహం వేస్తుంది అని అరిచిన, ఆవేదన పడుతున్న ప్రభువు పుడిసిటితో కొలిచినాడు ఆ జలాన్ని. ఆ ప్రభువుకే ఇప్పుడు దాహం వేస్తూ ఉంది. ఇశ్రాయేలుల సనుగుడు విని హోరేబు బండ నుండి ధారలు ధారలుగా మరి నీటిని ప్రవహింపజేసి దప్పిక గల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను ప్రవహింపజేసిన దేవునికి, ఎడారిలో నీటి ఊటను చూపించి దప్పికతో మరణించబోతూ ఉన్న తల్లిని, ఆ చిన్న బిడ్డను బ్రతికించిన దేవునికి ఇప్పుడు దాహం వేస్తూ ఉంది. లేఖనము నెరవేరునట్లుగా నేను దప్పిగొంటున్నాను. అంతకు పూర్వం యెరూషలేము మేడ గదిలో రాత్రి పస్కా భోజనం ముగించి సమీపంగా ఉన్న గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్న ప్రభువును మరి మతాధికారులు, సైనికులు కలిసి బంధించి ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి అన్న, కయప, పిలాతు, హేరోదు ఇలా ఆయా సభలలో రాత్రంతా ఆయనను తిప్పి కోడాతో దండించి రకరకాలుగా హింసించి సిలువను మోయించి గొల్గోతా కొండ దగ్గరకి నడిపించినారు. ఆయన సిలువ మీద
యాతన అనుభవిస్తూ ఉన్నాడు. నిద్ర లేదు, రక్తం విపరీతంగా కారింది, శారీరక మానసిక ఆత్మీయ వేదన అనుభవించినాడు. నిస్సహాయుడిగా శిలువలో వేలాడుతూ దప్పిగొనుచున్నాను అంటా ఉన్నాడు. 7 మాటలలో యేసు క్రీస్తు ప్రభువు పలికిన ఈ మాట శారీరక శ్రమ తెలియజేస్తూ ఉంది. సృష్టికర్త దప్పిగొనడంలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన మనుష్య కుమారుడని రూఢిగా ఈ వాక్య భాగము తెలియజేస్తూ ఉంది. పరిపూర్ణమైనటువంటి నరునిగా, పరిపూర్ణమైనటువంటి దేవుడు ఈ లోకములో జన్మించి పొత్తి గుడ్డలతో చుట్టబడి బాలునిగా ఎదిగి ఆకలిగొన్నాడు, దాహం అడుగుతా ఉన్నాడు, వేదనతో చెమట పట్టింది, అదమరచి నిద్రపోయినాడు, దుఃఖపడ్డాడు, కోపపడ్డాడు, సంతోషపడ్డాడు, ఏడ్చినాడు, బాధతో మూలిగినాడు, వేదనతో కేక వేసినాడు, గద్దించినాడు, కనికరపడ్డాడు, ఆశ్చర్యపడ్డాడు, శోధింపబడ్డాడు. ఇవన్నీ కేవలం ఒక పరిపూర్ణమైనటువంటి మానవుణ్ణి, ఒక పరిపూర్ణమైన దేవుడు మానవునిగా మార్చబడినటువంటి స్థితిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఆయన కేవలం మానవుడు మాత్రమే అనుకుంటే పొరపాటు. పరిపూర్ణమైన పరిశుద్ధమైన దేవుడు, సర్వభూమి మీద, అందలి ఆకాశము మీద, అందలి సమస్తములో పరిశుద్ధతకు మహనీయుడు, పరిశుద్ధతకు కేర్ ఆఫ్ కదా, అంబాసిడర్. ఇంకెవరు లేరు. నువ్వెవరిని తీసుకొచ్చినా పరిశుద్ధత ఈయనలో మాత్రమే మనకు కనిపిస్తుంది. చూడండి, పరిపూర్ణమైన దేవుడు, ఆకలిగొనిన ప్రభువు 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందిని పోషించినాడు. దాహమడిగిన ఆ ప్రభువే జీవ జల ధారలను అనుగ్రహిస్తూ వచ్చినాడు. అలసిపోయిన ఆ ప్రభువే మన అలసట తీర్చినాడు. కన్నీళ్లు విడిచిన ప్రభువే మన కన్నీళ్లు తుడిచినాడు. తుఫానులో నిద్రపోయిన ప్రభువే తుఫానును అణెచ్చగలిగినాడు. మనిషిగా కనబడినప్పటికీ ఆయన మహిమ మహాత్మ్యము కలిగిన దేవునిగా రుజువుపరచబడుతూ ఉన్నాయి ఆ సంఘటనలు. మన కష్టాలు, బాధలు అన్నీ ఆ ప్రభువుకు తెలుసు. మన రోగాలు, కన్నీరు, మరణం కదా, సమయోచితమైన సహాయము చేయగల సమర్థుడు మన ప్రధాన యాజకుడు. మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వల్లనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరునట్లు కదా. హెబ్రీ పత్రికలో మనం చదువుతాం 4వ అధ్యాయం 15వ వచనములో, కృప పొందునట్లు, సమయోచిత సహాయము కొరకు కృప పొందునట్లు, కనికరింపబడినట్లు, సమస్త విషయములలో మనవలే శోధింపబడి ఆ శోధింపబడిన ప్రభు యొక్క కనికరము సహాయము పొందునట్లు, కృపను మనము కలిగి ఉండునట్లు, కృపాసనం యొద్దకు చేరినట్లు మన ప్రభువు మన కష్టాలను, బాధలను, మన శోధనలను, మన రోగాలు, మన కన్నీరు, మరణము, వీటన్నిటిలో సహాయపడే సమర్థుడైనటువంటి దేవుడు. ఇటు గ్రహింపు లేని వారు, వాదములకు ఏ పస లేని వారు, ఏమీ తెలియని వారు, గ్రహింపు లేని వారు, అంధత్వములో ఉన్న బుద్ధిహీనత కలిగినటువంటి వారు, దైవ కనికరమును, దేవుని సహాయాన్ని, దేవుని సామర్థ్యాన్ని ఎరగనటువంటి బుద్ధిహీనులు మాట్లాడుతూ ఉన్నారు ఏవేవో కదా.
మన కన్నీళ్ళు, మన కష్టాలు, మన బాధలు, మన రోగాలు, మనకున్న సమస్తము ఎరిగి సమయోచితమైన సహాయం అనుగ్రహించి మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడుగా ఆయన లేడు. సమస్త విషయాలలో మన వలనే కష్టాలు, బాధలు, రోగాలు, కన్నీరు, మరణము, మూలిగినాడు, ఏడ్చినాడు, కేక వేసినాడు, వేదన పడ్డాడు, కనికరపడ్డాడు, శోధింపబడినాడు, ఆశ్చర్య కార్యములు చేసినాడు, అద్భుతాలు చేసినాడు, బాధతో మూలిగినాడు, సంతోషపడ్డాడు, కోపపడినాడు, నిద్రపోయినాడు, దాహం వేసినాడు, చెమట పట్టింది, వేదన పడ్డాడు. చూడండి, ఇవన్నీ కూడా మన వలె ఆయన అనుభవించినాడు. అయితే మనల్ని వాటన్నిటి నుండి విడిపించుటకు సామర్థ్యం గల సర్వశక్తుడై ఉన్నాడు. అవే మాటలు పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుతాం. ఏమని? ఆయన మిమ్ములను గూర్చి చింతించుచున్నాడు గనుక. మన విషయమై చింతిస్తా ఉన్నాడు, చింత కలిగి ఉన్నాడు, విచారము కలిగి ఉన్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఏమన్నా అంత దిగులుగా ఉన్నావు, అంత నిరాశగా ఉన్నావు, ఎందుకు డల్లుగా ఉన్నావు కదా? మనకు తెలియదు, అడుగుతా ఉన్నాం ఏమి అని అడుగుతాం. అయితే దేవుని యొద్దకు వచ్చిన వారిని చింతతో, విచారముతో, వేదనతో, కలవరముతో కృంగిపోయి నిరాశలో నెమ్మది లేక, సమాధానము లేక జీవిస్తున్నటువంటి మన యొక్క చింత యావత్తు తొలగించడానికి, మన చింత యావత్తు ఆయన భుజం మీద మోసుకున్నాడు. ఆయన్ను మనం ఆశ్రయిస్తే, ఆ దేవుణ్ణి మనము చేరుకుంటే, ఆ దేవుణ్ణి హృదయములో చేర్చుకు, ఆ దేవుణ్ణి దేవునిగా కలిగి ఉంటే, ఆ దేవునితో సహవాసము చేస్తే, ఆ దేవుడే ఆ కాలమందు యేసు క్రీస్తు అనే నామము చేత ఆ కాలములో జీవిస్తున్న మనకు సమయోచితమైనటువంటి సహాయము చేసే ప్రధాన యాజకునిగా, మన బలహీనతలన్నిటి నుండి మనల్ని విడిపించువాడుగా, మన రోగము, కన్నీరు, కష్టాలు, బాధలు, నిరాశ, నిట్టూర్పు, దుఃఖము, వీటన్నిటి నుండి విడిపించడానికి, మన చింత యావత్తు ఆయన మోయడానికి, తొలగించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయనను ఆశ్రయిస్తే, ఆ ప్రభువు మీద ఆధారపడితే, ఆ ప్రభువును మనం నమ్ముకుంటే, ఆ ప్రభువులో మనము నిలిచి ఉంటే సమయోచితమైన సహాయము మనకు తప్పకుండా లభిస్తుంది. సమయోచితమైన సహాయము కావాలనే ఆశ, ఆసక్తి, ఆలోచన నీలో ఉంటే జాగు చేయక వేదనతో, బాధతో లేఖనము నెరవేరునట్లు సమాప్తమైనది సమస్త సమస్యలకు, సమస్త శోధనలకు సమాప్తాన్ని ఆయన తీసుకురావాలి అంటే నీవు ఆశ్రయించాలి కదా. దప్పిగొనుచున్నాననే మాట శారీరక శ్రమ. ఆయన నీళ్ళులా పారబోయబడ్డాడు, ఆయన వెముకలన్నీ స్థానము దప్పినాయి. కీర్తనకాడు రాస్తాడు కదా, ఆయన బలము ఎండిపోయి చిల్ల పెంకయ్యింది, ఆయన నాలుక దవడన అంటుకుంది. దుర్మార్గులు కుక్కల్లా చుట్టుముట్టి ఆయన చేతులు కాళ్ళను పొడిచినారు. కొట్టే వారికి ఆయన వీపును అప్పగించినాడు, వెంట్రుకలు పెరికే వారికి ఆయన చెంపలిచ్చినాడు, ఉమ్మివేసే వారికి ముఖమును, అవమానం చేసేవారికి ఆయన ముఖం దాచుకోలేదు. దున్నువారు ప్రవక్త అయిన యెషయా రాస్తాడు 50వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనంలో, దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారి చాళ్లను పొడుగుగా చేసిరి అనే ప్రవచనం నెరవేరింది కదా. 53వ యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనములో, వదకు తేబడే గొర్రె పిల్లల బొచ్చు కత్తిరించే వాని ఎదుట గొర్రెలాగా మౌనంగా ఉన్నాడు. శ్రమ అనే కొలిమిలో కాలిన ప్రభు శుద్ధ సువర్ణములాగా ప్రకాశిస్తూ ఉన్నాడు. తేజోమయుడైన
క్రైస్తవత్వములో సహించడం, ఓడ్చుకోవడం, భరించడం మాత్రమే కనిపిస్తుంది. క్రైస్తవత్వం ప్రేమ అనే పునాది మీద, క్రైస్తవత్వం సహవాసము అనే పునాది మీద, క్రైస్తవత్వం ప్రార్థన అంటే దేవునితో చెప్పుకునే అనే పునాది మీద, క్రైస్తవత్వం ఐక్యత అనే పునాదిముల మీద, పునరుత్థానపు బలముతో, శిలువ శక్తితో, దైవిక కృపతో నిర్మించబడింది. ఈ మార్గాన్ని చెరిపివేయడం ఎవని తరము కాదు. ఈ మార్గానికి అడ్డుగా ఎన్ని కట్టడలు, ఎన్ని వంతెనలు, ఎన్ని గోతులు వచ్చినా కూడా ఈ మార్గం చెరిగిపోదు, చెదిరిపోదు. ఎంత దౌర్జన్యం చేసినా, ఎంత దుర్మార్గముగా వెర్రవీగినా వీరంతా చరిత్రలో చీకటిలోకి వెళ్ళిపోవలసిందే తప్ప ఈ మార్గం, ఈ సత్య మార్గం, ఈ ప్రేమ మార్గం, ఈ శ్రీమంతుడు అద్వితీయుడైనటువంటి ముక్తి మార్గం, శాంతి మార్గం, సమాధాన మార్గం, పరిశుద్ధమైన ఈ మార్గం యేసు క్రీస్తు ప్రభు యొక్క మార్గం మారదు, మార్పు చెందదు, చెదిరిపోదు. అంత గొప్పదిగా మనకు కనిపిస్తా ఉంది. దప్పిగొనుచున్నాను లేఖనము నెరవేరునట్లుగా కదా, లోక పాప భారమంతా ఆయన మీద పడింది. పరిశుద్ధుడైన తండ్రి ఆయన్ని చేయి విడిచినాడు. కారణం మన పాప భారము ప్రభు మీదకి రావడం వల్ల కదా. నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి? బహుశా నా కుమారుడా, నా కుమారుడా, నీవు నా పోలికలో, నా రూపములో చేయబడిన నా హస్తకృత్యమైనటువంటి ప్రజల యొక్క పాప భారాన్ని మోస్తూ ఉన్నావు. ఆ పాపము నిన్ను, నన్ను ఎడబాసింది. మళ్ళీ నీవు నా యొద్దకు రావాలంటే, మరలా రావాలంటే, ఆ దైవత్వములోనికి చేరుకోవాలంటే నీ రక్తం, నీ ప్రాణం నా ప్రజల యొక్క కుడి ఎడమలెరగని నా ప్రజల యొక్క పాపమును పరిహరించగలదు. అందుకొరకే భూమి మీదకి పరిశుద్ధాత్మ ద్వారా మానవ గర్భము నుండి వచ్చినావు. అర్థమవుతుందా? గ్రహింపు లేకపోతే, అజ్ఞానంతో మూయబడిన నేత్రాలతో చూస్తే అర్థం కాదు. ఓ పరిశుద్ధుడు, పరిపూర్ణుడు, జగత్తుకు పునాది వేసి, ప్రభావమును వస్త్రముగా ధరించి, బలమును నడికట్టుగా కలిగి, కదలకుండా భూమిని స్థిరపరిచి కాలములలో నుండి సింహాసనమును కలిగి, శాసనము, కట్టడ, పరిశుద్ధత ఎన్నటికీ వీడని ఆ అమూల్యమైన దైవ కృప కలిగిన దేవుడు మానవ గర్భము ద్వారా పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత భూమి మీదకి నరునిగా వస్తే నీవు అర్థం చేసుకోకుండా మాట్లాడుతూ ఉన్నావంటే నీ అంత దుష్టుడు, దౌర్భాగ్యుడు, పనికి మాలినవాడు ఇంకొకరు ఉండరనుకుంటా. ఎడబాయపడ్డాడు. నా దేవా, నా దేవా, నన్నెందుకు? ఆ ఎడబాటు ఆయనకు ఎంతో వాదన కలిగించింది. శారీరక శ్రమ కంటే ఆ ఎడబాటు ఆయన బాధ పెట్టింది. నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతుగా ఎండిపోయేనంటాడు కీర్తనకారుడు. ఆ ప్రవచనం కూడా నెరవేరింది. తండ్రి, నీ సహవాసం నాకు కావాలి, నీ సన్నిధి నాకు కావాలి కదా. ఈ మాటల్లో వినిపిస్తూ ఉంది, ఈ మాటల్లో కనిపిస్తూ ఉంది. 40 దినాలు అరణ్యములో శోధింపబడినప్పుడు మరి అన్న పానములు పుచ్చుకోకపోయినా
ఆ వేదన, ఆ శారీరక శ్రమ ఆయన సహించగలిగినాడు. కానీ ఇప్పుడు శిలువలో పాపపు భారము వలన కలిగిన వేదన, పాపపు భారం వల్ల కలుగుతున్న దప్పికను భరించలేకపోతున్నాడు. చూడండి, పరిపూర్ణుడైన దేవుడే పాప భారం యొక్క తీవ్రతను సహించలేకపోతూ ఉంటే, అల్పులము ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే గడ్డి వంటి వారు. నేను ఇన్ని మాట్లాడుతున్నాను, నీ దేవుడు నన్ను ఏం చేయలేదే, ఏదైనా చేస్తే దేవుడు అని నువ్వు అనుకుంటావు కదా. నీలాంటి బుద్ధి లేని వాళ్ళ కోసం ఆయన ఏమి చేయని అవసరం లేదు. అనుదినము నువ్వు చేస్తూ ఉన్నటువంటి ఆ దరిద్రతను చూచి కూడా ఆయన నీ మీద జాలిపడి నీవు మార్పు నొందాలని, దేవుని ప్రేమను నీవు ఎరగాలని, దేవుని మహిమ యొక్క ప్రభావము, శక్తి నీ యందు అనుదినము కనబరుస్తూ ఉన్నప్పటికీ కూడా పాతాళపు అగాధములో పడవేయబడిన ఆ చెవిటి పామువలే నువ్వు ఉన్నావంటే ఇంకా నువ్వు మాట్లాడుతా ఉన్నావు. ఏం చేయలేదు, ఇన్ని మాట్లాడినాను, ఇంత చెప్తా ఉన్నాను, ఇన్ని చేసిన, ఏమీ చేయకపోవడం ఏంటి? నువ్వు నిద్రపోతూ ఉంటే స్పృహ లేకుండా, మెలకువ లేకుండా, నిద్రపోతూ ఉంటే, పడిపోయి ఉంటే తట్టి లేపి నీకు మెలకువ ఇచ్చిన, ఇంతకంటే ఇంకేం చేయాలా? ఏం చేయాలా చెప్పు? కాదు నన్ను వేరే వాళ్ళు ఎవరు చూపించును, నేను లేపిన వాళ్ళు చూపించు. నేను చెప్తున్నాను రూఢిగా, పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉంది, నీకు మెలకువ లేక మునుపే నీవు ఆ నిశితి వీధిలో తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన తట్టి నీ శరీరంలోకి జీవము పోసి నీ ఎడల వాత్సల్యతను చూపి ఈ రోజైనా దేవుని కృపాతిశయమనే కనికరింపబడే ఆ కృపాసనం యుద్ధకు క్షేమంగా వస్తావని ఎదురు చూస్తా ఉన్నాడు. ఇది తండ్రి ప్రేమ. నువ్వు చెప్పేది దయ్యపు ప్రేమ కదా. మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడి, మన దోషములను బట్టి నల్లగొట్టబడి, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. పాపులమైన మన కోసం ఆయన పాపముగా చేయబడి కొంతకాలము తండ్రికి దూరమై, తండ్రి ఎడబాటు వలన కలిగిన వేదనతో ఆయన దప్పికొన్నాడు. ఏ మనిషి కోసం ఆయన ఈ మాట పలికినాడో ఆ మనిషి ఈ మాటను గ్రహించలేనటువంటి అంధకారములో, గ్రుడ్డితనములో, లోకపు డంబములో, నేత్రాశల్లో, శరీరాశల్లో, అంతులేని అగాధపు పాప కోపములో మునిగిపోయి ఉన్నాడు. కీర్తన 42 మొదటి వచనంలో ఒక దివ్యమైన సంగతి మనకు కనిపిస్తుంది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నా ప్రాణము నీ కొరకు. చూడండి, మనిషి చెప్పలేకపోతా ఉన్నాడు ఈ మాటలు. అలా చెప్పగల వారిని ఆయన దీవిస్తాడు. సమస్త నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్ము విషయమైన దాహము, అంతులేని దాహము మానవుడు కలిగి ఉన్నాడు. కానీ దేవుని గురించి, దేవుని ఇంటిని గురించి, దేవుని రాజ్యమును గురించి, దైవ వాక్యమును గురించినటువంటి ఆశ, ఆసక్తి కనపడడం లేదు. సంపాదించుకోవాలి, కూడగట్టుకోవాలి, దాచుకోవాలి, స్థాయిని పెంచుకోవాలి, అధికారాన్ని అనుభవించాలి, అరే లూకాసు వార్తలో ఈ రాత్రిని ప్రాణమును అడగొడుచున్నాను. నువ్వు దాచేవి, నువ్వు కట్టించినవి, నువ్వు దాచిపెట్టినవి, నువ్వు సెక్యూర్ చేసినవి, డిపాజిట్ చేసినవి ఎవరివైపోతాయి? వెరివాడా, ఈ రాత్రిని ప్రాణమును ఆయన అడుగుతాను కదా. ఆశ లేదు, అడగడం లేదు. నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కొమ్మరించదనన్న దేవుని
వాక్యాన్ని చేతబట్టుకొని అడగడం లేదు. దేవా, దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కురిపిస్తానన్నావు కదా. నీళ్లు దేవుని వాక్యానికి, వాక్యమై ఉన్న దేవునికి సూచనగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ వాక్యపు వర్షం, ఆ వాక్యపు సమృద్ధి, ఆ వాక్యం యొక్క ప్రవాహము మన మీద ధారలు ధారలుగా కరుడు అని ప్రవహిస్తున్నట్లు ఆయన సన్నిధికి రాలేకపోతా ఉన్నాం. రకరకాల దాహాలు ఉన్నాయి మనకు. ఆ దాహాలు అన్నీ ఇన్ని కాదు. ధన దాహం ఉంది, పదవి దాహం ఉంది, కీర్తి పొందాలనే దాహం, విద్యా దాహం కదా. రకరకాల దాహాలతో అలమంటించిపోతున్నారు. కానీ అయితే అవి పొందక అలసి ఆగిపోతున్న జీవితాలు మన ముందు కనిపిస్తూ ఉన్నాయి కదా. ఆశల ఎడారిలో ఊగిసలాడుతూ ఉన్నారు. అధికార దాహముతో చిందులేస్తూ ఉన్నారు కదా. చిక్కినంత, అందినంత దోచేస్తూ ఉన్నారు. అలా దాహం తీర్చడానికే, వాటి నుండి విడిపించడానికే శిలువలో ప్రభువు దప్పికొని ఉన్నాడు. ఎడారిలో ఎండమావులు మనల్ని ఆశపరుస్తూ ఉంటాయి కదా. అవి తృప్తి కలిగించవు, దాహము తీర్చవు, శాంతిని ఇవ్వవు. మనలో శాంతిని నింపే యేసు క్రీస్తు ప్రభు దగ్గరికే మనం రావాలి. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, సమస్తము అంటే మన కొరకే వచ్చినాడు, మన కొరకే భరించినాడు, మన కొరకే ఓర్చుకున్నాడు, మన కొరకే సహించినాడు, మన కొరకే గొల్గోతా వరకు మోసుకున్నాడు, మన కొరకే 3 మేకుల మధ్యలో వేదనతో, ముళ్ళ కిరీటముతో మొత్తబడి దున్నబడిన, కొరడాతో దున్నబడిన దేహముతో ఆ ఎర్రటి ఎండలో ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ శత్రువుతో, అపవాదితో, పాప కూపములోని ప్రజల విమోచన కొరకు చివరి రక్తపు బొట్టు వరకు ఆయన చిందిస్తూ ఉన్నాడు, కాచుతూ ఉన్నాడు. నది వల్లే ప్రవహిస్తూ ఉన్న ఆ రక్తం 5 లీటర్లే ఉంటుంది. కానీ ఆత్మీయంగా చూసినప్పుడు ఆ రక్తపు ఊట, ఏరులై ప్రవహిస్తూ ఉన్న ఆ రక్తపు ఊటలో సర్వలోకము, సర్వ మానవాళి గ్రహింపు లేని బుద్ధిహీనుడైతే 5 లీటర్ల రక్తంలో సర్వలోకము ఏడా అని అంటాడు. కానీ ఆ గ్రహింపు వచ్చినప్పుడు, ఆ మెలుకు వచ్చినప్పుడు, ఆ బుద్ధి వచ్చినప్పుడు గ్రహింపు కలిగే మాట్లాడతాడు. ఈ బత్తాయి ప్రజలు చాలామంది ఉన్నారు. బత్తాయి మాటలే కదా, గట్టిగానే ఉంటుంది. ఏదైనా ఒక దాన్ని తీసుకొని గట్టిగా అట్లా అంటే అంతా కదా కదా అర్థమవుతుందా? చూడండి, అలాంటి ప్రజలు ఉన్నారు. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైన, తండ్రి ఏ పని కొరకైతే కుమారుని పంపించినాడో, యేసు క్రీస్తు ప్రభు ఏ కార్యము కొరకైతే పరిపూర్ణ పరిశుద్ధ పరలోకపు రాజ్య సౌందర్యాన్ని, మహిమను, మహాత్మ్యమును విడిచి రిక్తునిగా, దీనునిగా, నరునిగా, మనిషిగా, మన పోలికలో, మన సమస్త బాధల్లో సహానుభవం కలిగి జీవించినాడు. ఆ కార్యాలన్నీ కూడా సమాప్తమైనాయని ఎరిగి లేఖనము నెరవేరునట్లు, శాసనము నెరవేరునట్లు, పాపపు రుణపత్రము కొట్టివేయబడినట్లు, సాతాను తల చెరకదొక్కబడినట్లు నేను దప్పిగొనుచున్నానని పలికినాడు. ఆ మాట ఎంత ఆదరణ, ప్రోత్సాహాన్ని, ధైర్యాన్ని, బలాన్ని, శక్తిని, ప్రాకారాన్ని మనకు అనుగ్రహిస్తున్నాయో తరచి చదివితే అర్థమవుతుంది.
ఆయన సమస్త లేఖనాలు నెరవేర్చినాడు. రక్షణ కోసం సమస్తము పూర్తి చేసినాడు. లేఖనాల ప్రకారం ఆయన బెత్లెహేములో జన్మించి, లేఖనం ప్రకారం ఐగుప్తుకు వెళ్ళి, లేఖనం ప్రకారం నజరేతులో పెరిగి, లేఖనాల ప్రకారం సిలువకెక్కినాడు. లేఖనాల ప్రకారమే దప్పికొన్నాడు. లేఖనాల ప్రకారమే చివరకు ఆత్మను తండ్రికి అప్పగించినాడు. వారు చేదును ఆహారంగా పెట్టినారు. దప్పి అయినప్పుడు చిరకను త్రాగించిరన్న లేఖనం నెరవేరింది. నా బలము ఎండిపోయి చిల్ల పెంకువలేనాయ, నా నాలుక నా దవడనంటుకొని ఉన్నదన్న ప్రవచనం నన్ను పంపిన వాని చిత్తం నెరవేరునట్లు ఆ పని తొదముట్టించితయే నాకు ఆహారం అని రాయబడిన ప్రవచన సారాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువులో నెరవేర్చబడతా ఉన్నాయి. నరక బాధ నుండి మనల్ని తప్పించడానికే కదా, ఆ నరకపు బాధ నుండి మనల్ని తప్పించడానికే, సంతృష్టి సహితమైన దైవ భక్తి వలన కలిగే లాభ సాధనము చేత మనము తృప్తిగా ఉండడానికి, కలవరపడనీయకుండా, వెరవకుండా, ఆ లోకపు ఆకర్షణలకు లొంగిపోకుండా, తాత్కాలికపు చుట్టలు, సిగరెట్లు, బీడీలు, సారాయి, బ్రాందీ, విస్కీ, గుట్కా, మట్కా, వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఏవేవో మనల్ని బానిసలుగా చేసుకొని మన కష్టాజీతాన్ని జలగవలే రక్తాన్ని పీలుస్తూ ఉంటే ఆ దప్పికతో కేకలు వేసి, అయ్యా నా కొరకు సిలువలో చనిపోయిన ప్రభువా, ఈ లోక పాపమనే దాహము నుండి, దప్పిక నుండి నన్ను విడిపించు. సంతుష్టి సహితము అయిన ఆ దైవ భక్తి వల్ల కలిగే లాభ సాధనముతో కూడిన క్రీస్తు రక్తముతో నన్ను కడుగు అని కేక వేయాల్సింది పోయి నిశ్చేష్టులై ఆశ్చర్యపడుతున్నట్లుగా అలా నోరు తెరిచి చూస్తా ఉన్నారు. అదో విడ్డూరం. దప్పిగొనిన వారల్లారా, సర్వోన్నతుడైన దేవుడు అంటా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం ఆహ్వానిస్తూ ఉంది, నేను ప్రకటిస్తూ ఉన్నాను. దప్పిగొనిన వారల్లారా, నీళ్ళ ఎద్దకు రండి. వాట్సప్ వల్ల దప్పిక తీరలేదు, సోషల్ మీడియా వల్ల దప్పిక తీరడం లేదు, మల్టీమీడియా వల్ల దప్పిక తీరడం లేదు, స్నాప్చాట్ వల్ల, చాట్ వల్ల దప్పిక తీరడం లేదు, బీడీ వల్ల, సిగరెట్ వల్ల, చుట్టల వలన, సరాయి వలన, వ్యసనాల వలన, కొత్త కొత్త స్నేహాలు, పరిచయాల వల్ల దప్పిక తీరడం లేదా, అధికమైన సంపాదన వల్ల దప్పిక తీరడం లేదు. అందుకే 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 నీ దాహానికి పులి స్టాప్, ఎండ్ కార్డ్, శుభం పలకడానికే ఆయన పిలుస్తా ఉన్నాడు. దప్పిగొనిన వారలారా, నీళ్ళ యొద్దకు రండి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిస్తూ ఉన్నారు? సంతుష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితాన్ని ఎందుకు వ్యయపరుస్తూ ఉన్నారు? దేవుడు ప్రశ్నిస్తా ఉన్నాడు కదా. ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చడానికి బద్దలై నీళ్లు నిలవని తొట్లను ఆశ్రయిస్తున్నాం. ఇర్మియా ప్రవక్త అంటాడు, ఇర్మియా గ్రంథం 2:13లో, బద్దలై నీళ్లు నిలవని తొట్లను ఆశ్రయించుచున్న జనులారా, జీవ జల ఊటను ఆశ్రయించుడి. ఎవడైనను దప్పిగొన్నాడు నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకోవాలి. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పిగొనడు. అవి నిత్య జీవమునకై ఊరెడి నీటి బుగ్గగా ఉంటాయని చెప్తా ఉన్నాడు. మారా చేదు మధురమైపోయింది. దప్పిక తీర్చుకోవడానికి చేదు, ఉప్పు పనికి రాదు. అయితే చూడండి, నరకబడిన ఆ కొమ్మ ఏమయ్యిందంటే ఆ చేదును మధురముగా మార్చినాయి. రమ్యముగా కనిపిస్తూ ఉన్నావు, సొగసుగా కనిపిస్తూ ఉన్నావు, కానీ ఓటమి, నిరాశ, నిస్సారము
నీలో ఉన్నాయి కదా. ఎలీషా కొత్త పాత్రలో ఉప్పు తీసుకెళ్ళి ఆ నీటి ఊట దగ్గర వేసినట్లుగా శిలవలో గొల్గోతా నీడలోని యేసు క్రీస్తు ప్రభు అనే క్రొత్త నిబంధన రక్తం, శిలువ రక్తం నీళ్లను మధురముగా మార్చుతున్నాయి. దీన దరిద్రులను నీళ్లు వెతుకుతున్నారు. నీళ్లు దొరక్క వారి నాలుక దప్పిక చేత ఎండిపోతా ఉంది. అన్ని రకాల దప్పికలు యేసు క్రీస్తులో తీర్చబడతాయి. దప్పిగొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవ జలములు ఉచితముగా పుచ్చుకొననిమ్మంటా ఉన్నాడు కదా. రా, నీ దప్పిక తీర్చే యేసు చెంతకు రా. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినయ్యుంటిని, నన్ను చేర్చుకొంటి. దిగంబరినయ్యుంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినయ్యుంటిని, నన్ను చూడవచ్చు. చెరసాల్లో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులోకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చూడండి, ఈ మాటలను మదర్ తెరీసా మరి స్ఫూర్తిగా తీసుకొని అనాథ పిల్లలను ఆదరించింది. మనకు కూడా కావలసిన దానికన్నా ఎక్కువే ఉంది. మనం బ్రాండ్ కొన్నా కూడా ఇంకా మిగులుతా ఉంది. నేనేం చెప్తున్నానంటే, బ్రాండ్ ఇవ్వద్దండి, సాధారణమైనవే తీసి ఇవ్వండి. ఇదే ఈస్టర్ అని, గుడ్ ఫ్రైడే అని, క్రిస్మస్ అని, ఇంకొకటి పరలోకపు పండుగ. ఇది పరలోకపు పండుగ చేసుకోవద్దని నేను చెప్పడం లేదు. నువ్వు చేసుకుంటా ఉంటే నీతో సహవాసములో ఉన్నవాడు వస్త్రము లేక ఉంటే నువ్వు ఎట్లా ఆలోచన చెయ్యి. తప్పేముంది? దేవుని చెప్తా ఉన్నాడు కదా, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక. మరలా నీకు ఇవ్వలేని వారు ఉన్నారు కదా, వారికి నీవు సహాయపడు. నీవెవరో తెలియని అవసరం లేదు. శ్రీమంతుడు అద్వితీయుడు నీకు ఒక నీ సమస్త అక్కరలో సహాయపడతాడు. ఆదరించు, వారిని ప్రేమించు, వారి విషయమై ప్రార్థించు, వారి విషయమై పట్టింపు కలిగి ఉండు. ఇదే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తా ఉంది. ఇలాంటి దాపిక, ఇలాంటి దాహము నేను కలిగి ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఉన్నవారి ఇంటికి వెళితే వారికి కలిగిందే పెడతారు. అదే లేని వారి ఇంటికి వెళితే ప్రేమను వడ్డిస్తారు. ఆప్యాయతను వారు అలంకారముగా మనకు ధరింపజేస్తారు. ఇవే కదా దేవునికి ఇష్టమైనవి, ప్రీతికరమైనవి. వారిలో సంతోషాన్ని, ఆ సంతోషం అనే వస్త్రాన్ని దేవుడు మనకి ఇవ్వగోరే. ఉల్లాసం అనే ఆ వస్త్రాన్ని వారి నుండి తీసి మనకి ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాడు. మనమే పోయి కొనుక్కుంటా ఉన్నాం, కానీ సంతోషం లేదు, కానీ ఉల్లాసం లేదు. మనమే దర్శిస్తూ ఉన్నాం, ధరించుకున్నాం, కానీ దొరకడం లేదు. మైమరు అనే పైబట్ట ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళ దగ్గరికి వెళితే వస్తుంది. ఇలాంటి దప్పిక మనమందరము కలిగి ఉండాలనే దేవుడు కోరుతా ఉన్నాడు. దేవుని దివ్య నామములో మనము సంధించబడినట్లు సమయోచితమైన సహాయము కొరకు ధైర్యముగా కృపాసనము యొద్దకు వచ్చి, దేవా దప్పిగొనుచున్నావు అన్నావు కదా, నాలో కూడా దప్పిక
మరి నా చుట్టూ ఉన్న వారి విషయమై నేను కలిగి ఉండునట్లు నా ఎడల కృప చూపుమని పాదాలను సమీపిస్తే, స్పృశిస్తే, ఆ నీడను, ఆ గొల్గోతా నీడను ఆశ్రయిస్తే ఎంత ధన్యము చూడండి, ఎంత ధన్యము చూడండి. ముందుకెళ్దాం. యోహాను సువార్త 19:30 యేసు ఆశ్చర్యకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచుకొని ఆత్మను అప్పగించెను.